హలో మావా, వెల్కమ్ టు ద ఛానల్ టీమ్ మను అండ్ సూరి. అందరూ అయితే ఎలాగున్నారు? మరి నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి రెస్టారెంట్కి అయితే వచ్చాం మావా. రెస్టారెంట్ కాదు మావా, దాబా. అసలు ఇది దాబా రెస్టారెంట్ తెలియదు, అంత నీట్గా అయితే డెకరేట్ చేసుకున్నారన్నమాట. ప్లేస్ మాత్రం ఇది ఎక్కడ ఉందనుకుంటారా? కొండకట్ల. మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను, చూసేయండి. దీని పేరు వచ్చేసి విలేజ్ కిచెన్ అని మావా, ఇట్ ద బెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ మెనూ అయితే ఎలా ఉంది, మేము మొత్తం మెనూ అయితే చూపించలేదు. అండ్ అలాగే ఇక్కడైతే ఇవి చాలా టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి, అలాగే విలేజ్ కిచెన్ స్పెషల్ బిర్యానీ కూడా ఉంది. ఒకసారి అయితే మీరు అయితే వచ్చి ట్రై చేయండి. అండ్ మేము అలా నా సరదాగా కిచెన్లో వీడియోస్ అయితే తీసుకున్నప్పుడు ఇక్కడైతే పకోడీ వేస్తున్నారనమాట. అండి దానికోసం ఆయిల్ మరబెడుతుంటే చిన్న వీడియో తీసుకుంటున్నా, తీసుకుంటా అన్నారు. అలా తీసుకొని అలా లోపలికి వచ్చి గుడిసెలోకి అయితే దూరిసాం అనమాట. ఇక్కడైతే 4 కుర్చీలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కడు ఒక్కొక్క కుర్చీలో కూర్చొని పోయాడు. నాకు చాలక నేను మళ్ళీ ఇంకో కుర్చీ అయితే తెచ్చుకున్నాను, అంటే ఆలే ఇచ్చారులే. తర్వాత బయటకు వచ్చి నేను వీడియో తీసుకుంటే ఇక్కడైతే 4 గుడిసెలు కనబడ్డాయి మావా. నువ్వు గలుసుల్లో కావాలంటే గుడిసెల్లో కూర్చోవచ్చు, లేదు నేను బయటనే చల్లగాలి పీల్చుకుంటూ తింటాను అనుకుంటే చల్లగాల్లో కూడా కూర్చోవచ్చు. అలా కాదు అనుకుంటే మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది మావో, అదేంటంటే ఏసీ రూమ్ అనమాట. ఇదేంటంటే మాకు షెల్టర్ కావాలి, ఏసీ అంటే చల్లగాలి కూడా కావాలనుకుంటే ఇక్కడికి అయితే వచ్చి కూర్చోవచ్చు అనమాట మనం. ఇక్కడైతే ఈ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది అండ్ నీట్గా అయితే ఉందన్నమాట ప్లేసు. నాకు బాగా నచ్చింది. ఏసీ కూడా బాగానే పెట్టారు మావో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కావాలంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మా వాళ్ళు అయితే ప్లేస్లో కూర్చొని మా ఫోన్ వాడుతుంటే ఈడు మాత్రం ఆకలేసి ఉల్లిపాయ తింటున్నాడు మావా. ఆ ఉల్లిపాయ అయిపోయింది అనుకునే లోపు ఇక్కడ బిర్యానీలు అయితే తీసుకొస్తారు మా సర్వింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. బేసికల్లీ ఫుడ్ దగ్గర మనకు అంత ఓపులు ఉండవు అనమాట. సో చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది తెచ్చేయాలి. ఇక్కడైతే మాత్రం చాలా బయట తెస్తారు. మా వాళ్ళు అయితే ఫుల్గా ప్లేట్లన్నీ వేసుకొని ఖాళీ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈడైతే నేను వెరైటీగా తింటాను చూడరా అని చెప్పి వీడియో అయితే తీయించుకున్నాడు. ఇటు చూడండి, ఉల్లిపాయ పెట్టి కిందన చికెను, పైన ఈ పాట్ బిర్యానీ అనమాట, ఆమ్లెట్ లాగా ఏదో ఉంది, అది నోటెట్టుకొని తిన్నాడు. ఎలా ఉందంటే సూపర్ అంట. ఇంకా మనం వీడియోలో అందరూ కవర్ చేసుకొని మనమైతే వేసుకోవడం స్టార్ట్ చేసాం అనమాట, అదే బిర్యానీ. సో బిర్యానీ మాత్రం నేనైతే దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మాత్రం. ఇందులో చికెన్ ఇచ్చాడు అనమాట, లెగ్ పీస్ చాలా బాగా నచ్చింది. నేను ఇంకా ఒకటే లెగ్ పీస్ ఉన్నది కోసం ఇంకా ఏ చికెన్ ఉండదేమో అనుకున్నాను స్టార్టింగ్. 2 పీసులు అయితే వేసాడు, 2 పెద్ద పెద్ద ముక్కలు భలే ఉన్నాయి పీసులు మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ మాత్రం. చికెన్ కూడా చాలా బాగా ఉడికింది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో మీరైతే ట్రై చేయండి. అండ్ ఇది ప్లేస్ ఎక్కడ ఉందంటే మనం అనకాపల్లి నుంచి అచ్యుతాపురం వెళ్ళే దారిలో కొండకర్రలు ఉంటుంది కదా జంక్షన్, సో జంక్షన్లో ఉందన్నమాట. మీకు బయట నుంచి లైట్లు జిగిజిగిలు ఆడిపోతే భలే కనబడుతుంది నైట్ టైం మాత్రం. ఒకసారి అయితే వచ్చి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను చెప్తున్నాను కదా, మీరు ఒక్కసారి వచ్చి ట్రై చేయండి మావా. ఇంకా చికెన్ బిర్యానీలో చికెన్ వేసిన తర్వాత అది లెగ్ పీస్ అయితే ఊరుకుంటాం మనం, అస్సలు వదలం. మరి అయితే దాన్ని పట్టుకొని ఒక ముక్క అయితే లాగే అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. స్లో మోషన్లోకి అది మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది మా. ఎందుకంటే నేనైతే సూపర్ అనిపించింది నాకు టేస్ట్ మాత్రం. చికెన్ లెగ్ పీస్ మాత్రం మొత్తం నేను బిర్యానీ కన్నా ముందు చికెన్ లెగ్ పీసే తినేసాను అనమాట. ఇంకా మనం తిన్నది ఎలాగో చూపించాం కదా, అసలు చికెన్ లోపల ఎలా ఉంటుందో చూపించడానికి అయితే మాత్రం ఈ వీడియో అనేది తీసాను అనమాట బిట్టు. మీరు ఎలా పిసుకోకుండా నార్మల్ తినేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను మీ వీడియో కోసం అని చెప్పి అయితే అలా చేశాను అనమాట. ఇంకెలాగైందనమాట మా వ్లాగ్ అయితే, ఫుడ్ వ్లాగ్. ఇంకా మొగలై బిర్యానీ ఒకటి మిగిలిపోయింది, అది మా వాళ్ళు ఎవరికి తినలేకపోయారు అనమాట. లాస్ట్కి ఎవరొకరు తినేయండి రా అంటే నేను తింటాను మా వాళ్ళు ఒకటే తీసుకున్నాడు. సరే నేను తిందాం చేయొద్దు, నాకేమొచ్చి డ్రింక్ ఎంత ఫుల్ అయిపోయినా డ్రింక్ తాగితే మాత్రం కొంచెం అదేంటి మా కడుపు ఖాళీ అవుద్ది. అలా మీలో కూడా ఎవరికైనా డ్రింక్ తాగితే కడుపు ఖాళీ అయిపోద్దు మా అనుకున్నా అయితే కమెంట్ చేసేయండి కింద. ఇంకెలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మా అలాంటి మంచి మంచి ఫుడ్ కంటెంట్. ఇంకా మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ, బై బాయ్.